అందరికీ నమస్కారం. నా పేరు ప్రియ. అంబేద్కర్ ఆలోచన మార్గాలతో రాజ్యాంగం స్ఫూర్తిగా పేద ప్రజల బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా JK14 మీడియా పనిచేస్తుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజే ప్రారంభం. పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తంతాటి కిరణ్ కుమార్ అంబేద్కర్ స్ఫూర్తితో ఇది మా ప్రయత్నం. మరిగే నెత్తురు తనది సామాన్యుడుగా, కానీ ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ కి భక్తులమయ్యాం. అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన ఎటువంటి పెన్షన్లు క్యారేజీలో గింజేసుకొని పిల్లలు బడికి పంపిండి కూలి పని చేసి పోషించి చేస్తే కానీ మాలకు ఎటువంటి వృత్తి లేదు వృత్తి పనులు రోడ్డు మీద వేసి రాజకీయంగా కుట్రలు పని రాజకీయంగా కొంతమంది ముఖ్యమంత్రులు సపోర్ట్ చేయడం కూడా చాలా బాధాకరం. మరి దీని అనుచరులు కలిపి ఆ ముగ్గురిని కొట్టడం జరిగింది. అక్కడ ఎటువంటి అమ్మాయిల మీద కానీ ఎటువంటి సంఘటన జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక అమ్మాయిని వెలుగులోకి తీసుకొచ్చి దళితుల మీద కౌంటర్ కేసు కట్టడం జరిగింది. దళితులు వివక్షితంగా కొట్టడం జరిగింది. దళితుల మీద దాడి చేసి ఇంజురీస్ కూడా జరిగిన ఇంజురీస్ని మరి వాళ్ళు కూడా కౌంటర్గా ఇంజురీస్ చేయించుకొని వచ్చి దళితుల మీద తప్పుడుగా కేసు పెట్టడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన పరిణామం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దయచేసి మరి ప్రభుత్వం వారు మరి కౌంటర్ కేసును ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే మీరు కౌంటర్ కేసు SC/ST కేసు పెట్టి కౌంటర్ కేసు పెట్టడం చాలా దారుణమైన కేసు. ఆ వాకపల్లి అనే గ్రామంలోని మరి అక్కడ ఎక్స్ సర్పంచ్ అక్కడ అనేక వివక్షతలు గురవుతున్నాయి. ఆ ఊళ్ళోని ఈ దళితుల మీద కూడా అనేక కేసులు తప్పుడుగా పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక కేసు అటుసైడ్ వర్గం మీద కేసు నడుస్తుంది, SC అట్రాసిటీ కేసు. దానికి విరుగుడుగా ఈ కేసు పెట్టడం జరిగింది. దళితులను కొట్టి దళితుల మీద ఇలాంటి వివక్షత చూపించడం చాలా బాధాకరం. మరి దీని మీద ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించి దళితులకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది. మరి వాకదెప్పలో జరిగిన సంఘటనని దళితుల్ని అన్నవరం PSకి తీసుకురావడం చాలా దారుణం. అలాగే ఉగ్రవాదుల తీవ్రవాదుల వాళ్ళు అక్కడ ఉన్న జాతరను చూసి ఇంటికి వచ్చే సమయంలోనే కుట్ర పన్ని వాళ్ళ మీద అంత గతంలో కేసు ఉంది కాబట్టి ఆ కేసుని తప్పించుకోవడానికి వీళ్ళ దారి కాసి వీళ్ళ ముగ్గురిని కొట్టడం జరిగింది. ముగ్గురిని 6 కలిసి కొట్టారు. కృష్ణ గొర్రెల సీను వాళ్ళ అనుచరులు కలిసి కొట్టి మళ్ళీ 10 మంది మీద దళిత 10 మంది యువకుల మీద కేసు పెట్టడం చాలా దారుణమైన సంఘటన. ఈ సంఘటన ప్రభుత్వం మీద మేము చాలా దుర్భరమైన స్థితిని తీసుకొస్తాం. ఎందుకంటే ప్రభుత్వం వెంటనే దీని మీద తక్షణమే ఆలోచించి ఆ కౌంటర్ కేసు కట్టి మా దళితులు ఎవరైతే 10 మంది మీద పెట్టారో తప్పుడుగా వాళ్ళందరూ వైదొలిగించాలి. నిజ నిర్ధారణ కమిటీ ఒకటి అయ్యాలి దీని మీద. అంతేగాని వెంటనే కేసు కట్టడం దీని అంటే రిమాండ్కి పంపడం చాలా మరి బాధాకరం. దీని మీద మేము తీవ్రమైన పరిణామాలు మరి త్వరలోనే దీని మీద ఒక ధర్నా చేసి లేకపోతే దీని మీద ఒక బంధు రాస్తారోకో చేసే భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. దేశానికి తండ్రివి నీవే బాబా అంబేద్కర్, లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్. దేశానికి తండ్రివి నీవే బాబా అంబేద్కర్, లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్. నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై. అనుచరులు కలిపి ఆ ముగ్గురిని కొట్టడం జరిగింది. అక్కడ ఎటువంటి అమ్మాయిల మీద కానీ ఎటువంటి సంఘటన జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక అమ్మాయిని వెలుగులోకి తీసుకొచ్చి దళితుల మీద కౌంటర్ కేసు కట్టడం జరిగింది. దళితులు వివక్షితంగా కొట్టడం జరిగింది. దళితుల మీద దాడి చేసి ఇంజురీస్ కూడా జరిగిన ఇంజురీస్ని మరి వాళ్ళు కూడా కౌంటర్గా ఇంజురీస్ చేయించుకొని వచ్చి దళితుల మీద తప్పుడుగా కేసు పెట్టడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన పరిణామం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దయచేసి మరి ప్రభుత్వం వారు మరి కౌంటర్ కేసును ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే మీరు కౌంటర్ కేసు SC/ST కేసు పెట్టి కౌంటర్ కేసు పెట్టడం చాలా దారుణమైన కేసు. ఆ వాకపల్లి అనే గ్రామంలోని మరి అక్కడ ఎక్స్ సర్పంచ్ అక్కడ అనేక వివక్షతలు గురవుతున్నాయి. ఆ ఊళ్ళోని ఈ దళితుల మీద కూడా అనేక కేసులు తప్పుడుగా పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక కేసు అటుసైడ్ వర్గం మీద కేసు నడుస్తుంది, SC అట్రాసిటీ కేసు. దానికి విరుగుడుగా ఈ కేసు పెట్టడం. నియోజకవర్గం పెదపూడి మండలం దోమాడ గ్రామంలో జరుగుతున్న ఈ ఇల్లుల్ని ధ్వంసం చేయడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక సార్లు మరి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే 12 సంవత్సరాలు ఎవరైతే అది ప్రభుత్వం భూమి అవ్వచ్చు లేకపోతే ప్రైవేట్ రంగం భూమి అవ్వచ్చు 12 సంవత్సరాలు ఆ భూమిలో ఉండి వాళ్ళు అక్కడ పంచాయతీ అక్కడ కరెంటు బిల్లు కానీ మున్సిపాలిటీ ట్యాప్ బిల్లు కానీ అక్కడ ఉండడానికి నివాసం కల్పించుకొని ఉంటే వాళ్ళకి సర్వహక్కులు ఉన్నాయని
సుప్రీంకోర్టు తీర్పులను కూడా తొంగలోకి దొక్కిన అధికారులు ఎవరన్నా ఉన్నారంటే మన కాకినాడ జిల్లా అధికారులే. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే 9 ఇల్లులు ఎస్సీలు బీసీలకు సంబంధించిన ఇల్లులు ఆర్ఎన్బి పరిధిలో ఉన్నాయని ఆర్ఎన్బి అధికారులు లేఅవుట్ వేసుకున్న ఒక అగ్రవర్ణ పాలకుడికి అమ్ముడైపోయారని మేము విమర్శ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కథపూడి నుంచి కాకినాడ వరకు ఆర్ఎన్బి రోడ్డు ఉంది. రోడ్ల ఇరుపక్షాలు అనేక ఆక్రమణలు జరిగాయి. ఇది తొలగించలేదండి. వీడియోలో చూడండి కావాలంటే. ఓన్లీ లేఅవుట్ ఎక్కడి వరకు ఉందో ఆ లేఅవుట్ వరకు ఇల్లుల్ని పడగొట్టి ఈ 9 కుటుంబాలని రోడ్డు పాలు చేయడం జరిగింది. దీనికి రాజకీయ నాయకులు ప్రతిపక్షం కానీ మరి పాలకపక్షం కానీ నిమ్మక నీరెత్తులను వ్యవహరించి వాళ్ళు వ్యక్తిగతమైన దోషాలకు పోస్తున్నారు. అది మాకు సంబంధం లేని విషయం. మా ప్రజలకి, నిరుపేదల ప్రజలకి గృహాలని మీరు ధ్వంసం చేసి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మరి మీరు ధ్వంసం చేసి ఆ కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా వీళ్ళ ఇబ్బందులు గురి చేశారు. కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా మరి సుమోటోగా అయినా తర్వాత దళిత సంఘాల తరఫున కేసు వేయడం జరుగుతుంది. న్యాయబద్ధంగా వీళ్ళ గృహాలను ప్రభుత్వం అధికారులే కట్టించే విధంగా. అందరికీ నమస్తే, జై భీమ్. ఈరోజు JK14 మీడియా ఛానల్ని ప్రారంభిస్తున్నాను. పేదలు, నిరుపేదల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చిన్న ఆశతో యూట్యూబ్లో JK14 మీడియా ఛానల్ని ప్రారంభిస్తున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ప్రమోట్ చేస్తారని మీ అందరికీ నమస్కారం.